హలో ఆల్! ఇవాల్టి వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న గుమ్మడికాయ హల్వాని ఎలా చేసుకోవాలో చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ సింపుల్గా చేసుకునే విధానాన్ని చూపిస్తాను. చూసేద్దాం రండి. మార్నింగ్ నేను మార్కెట్కి వెళ్ళానండి. అక్కడ గుమ్మడికాయ కనిపించింది. ఇలా ఆరెంజ్ కలర్లో ఉండే గుమ్మడికాయని తీసుకొచ్చుకొని మనం హల్వా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ కొంచెం గ్రీన్ కలర్ కనిపిస్తుంది కదా, అట్లా మొత్తము కొంచెం గ్రీన్లో అట్లా ఉంటాయి. అలా కాకుండా మొత్తం మగ్గింది తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నేను అలా ట్రై చేద్దామని చూశాను, బట్ ఇలాగే ఉండింది. ఇంకా అందుకని ఇది అయితే బెటర్ కదా అని చెప్పి తీసుకొచ్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి చాకుతోటి మనము ఇట్లా స్లైసెస్లా కట్ చేసుకొని లోపల సీడ్స్ తీసేయాలి. ఈ స్లైసెస్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి. తురుముకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే ఇవి యూ షేప్ ఉంటాయి కాబట్టి మనకి గ్రేట్ చేసుకోవడానికి పాసిబుల్ అవ్వదన్నమాట. ఇట్లా చిన్న చిన్న పీసెస్ చేసుకుంటే ఈజీగా మనము గ్రేట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, వీటన్నిటిని నేను బ్యాక్ సైడ్ కూడా పీల్ చేసేసానండి పీసెస్ మొత్తానికి. అంటే ఈజీ అవుతుంది కదా, పని ఫాస్ట్ అవుతుందని చెప్పి ఇట్లా చేశాను. మనము బ్యాక్ సైడ్ పీల్ కూడా తీసుకొని మొత్తము తురుముకొని రెడీగా ఉంచుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని గీ వేసుకున్నాను. ఇక్కడ వాటర్ మిలన్ సీడ్స్ మన ఇంట్లో ఉంటే కొంచెము గీలో రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో అదే నెయ్యిలో మనం గ్రేట్ చేసుకున్న పంకిన్ తురుముని వేసుకున్నాను. మనం పొడుగుగా వచ్చేలాగా మనం గ్రేట్ చేసుకుంటే కొంచెం ఉడికిన తర్వాత కూడా మనకి బాగా కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ బాగా కలుపుకొనేసి మూత పెట్టుకోవాలండి. సిమ్లో ఉడికించుకోవాలి. దీంట్లో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తము బయటకు వస్తాయి అన్నమాట. సాఫ్ట్గా ఉడికే వరకు మనము రోస్ట్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఆవిరికి వాటర్ వచ్చినాయి, దాంట్లోనే వేస్తున్నాను. లాస్ట్లో మనకి గీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం ప్లేట్లో వచ్చిన ఆవిరి వాటర్ కూడా వేయకూడదండి. చూస్తున్నారు కదా, నేను కలిపెడుతూ చూపిస్తున్నాను మీకు. మళ్ళీ మూత పెట్టుకొనేసి మనం మగ్గించుకోవాలి. ఇదంతా దగ్గర పడే వరకు మనకి తెలుస్తుందనమాట ఎంతవరకు కలిపెట్టుకోవాలి ఏంటి అని. చేస్తూ ఉంటే అర్థమవుతుంది. ఈ వాటర్ మొత్తం ఇనికిపోయి మనకి గీ అనేది బయటకు వస్తుందన్నమాట పంకిన్లో నుంచి. అప్పుడు మనం బెల్లం వేసుకోవాలి. ఎవరి ఇంట్లో అయినా చిన్నపిల్లలు ఉన్నట్లయితే పంకిన్ని 9 మంత్స్ నుంచి వాళ్ళకి వీక్లీ అట్లీస్ట్ వన్స్ ఆర్ ట్వైస్ ఇచ్చేలాగా మనము ప్లాన్ చేసుకుంటే చాలా బెటర్ అండి. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా యూజ్ అవుతుంది పంకిన్ తినడం వల్ల. కంపల్సరీగా ట్రై చేయండి. మనం అన్నంలో వేసి ఉడకబెట్టి ఇవ్వచ్చు, లేదంటే ఇట్లా హల్వాలా చేసి ఇవ్వచ్చు. నెక్స్ట్ మూత తీసి మనం కలిపెట్టుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో మాడిపోతుంది లేదంటే. చూస్తారు కదా, ఇక్కడ గీ అనేది బయటకు వచ్చేసింది, అంటే మెత్తగా ఉడికిపోయిందనమాట. మనం మధ్యలో కొంచెం ఒకసారి నోట్లో పెట్టుకొని చూసామనుకోండి, అక్కడ అది సాఫ్ట్ ఉండాలన్నమాట పంకిన్ అనేది. మనకి పంటి కింద ఏదైనా క్రంచిగా తగిలిందంటే ఇంకా ఉడకాలనే అర్థం అనమాట. ఇది నాదైతే ఉడికిపోయింది. సో నేను ఇక్కడ బెల్లం వేసాను. ఒక 2 కప్స్ బెల్లం వేసానండి. అంటే మా టేస్ట్కి తగ్గట్లు. మీరు స్వీట్ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకొనేసి బెల్లం వేసుకుని కలిపెట్టుకొనేసి మూత పెట్టుకుంటే ఆవిరికి బెల్లం మొత్తం కరిగిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూస్తున్నారు కదా, మొత్తం గీ మొత్తం బయటకు వచ్చేసింది పంకిన్లో నుంచి. అదే అర్థం అనమాట, మనకి మొత్తము బాగా కుక్ అయిందని ఆ మీనింగ్ అనమాట. ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయింది, ముద్దలాగా వస్తుంది చూడండి. మనం గెంటితో అలా కలిపెడుతున్నప్పుడు అది గెంటితోటి ముద్దలాగా రావాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్గా కుక్ అయిందని అర్థం మనకి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, మీకు చూపించడం కోసమని అలా పెడుతున్నాను. మూత పెట్టిన తర్వాత నెక్స్ట్ చూడండి, గీ మొత్తం బాగా కనిపిస్తుంది. ఇప్పుడు మీకు కూడా బాగా అర్థమవుతుంది ఈ క్లిప్లో. చాలామంది పంకిన్ హల్వా చేస్తారు కానీ కొంచెం క్రంచీగానే ఉంటుంది, సాఫ్ట్గా ఉండదన్నమాట. హల్వా అనేది పర్ఫెక్ట్గా కుక్ అయితేనే దాని టేస్ట్ అనేది మనకి ఎలిగేట్ అవుతుంది. సో అందుకోసం నేను అదే పనిగా ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. చూడండి, గీ మొత్తం బయటకు వచ్చింది. ఇలా ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా
హల్వా అనేది రెడీ అయినట్లు. యాక్చువల్గా చెప్పాలి అంటే పంకిన్ హల్వా అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి. బట్ మనకి ఆ టేస్ట్ రావాలి అంటే తప్పదు కదా, కొంచెం మనము టైం తీసుకొని చేసుకోవాలి. అంతే అండి వీడియో. పంకిన్ హల్వా చేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. వాటర్ మిలన్ సీడ్స్ని నేను హల్వాలోనే మిక్స్ చేయలేదండి. మనం బౌల్లో సర్వ్ చేసుకున్న తర్వాత పైన వేసుకుంటేనే ఆ క్రంచీనెస్ అనేది అలాగే ఉంటుందన్నమాట. సో మనం తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది మనకి తెలుస్తుంది. అందుకే మిక్స్ చేసుకోకుండా మనం ఎవరికైనా సర్వ్ చేసినప్పుడు పైన ఇలా వేసిస్తేనే వాళ్ళు కూడా తిన్న ఫీలింగ్ అనేది, ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.